కానీ విచిత్రం ఏంటంటే పలానా వాళ్ళందరినీ కూడా మీరు ఫోన్ ట్యాప్ చేయండి అని ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమైన వ్యక్తి అనుకుంటున్నాం. ఒక వ్యక్తి, ఒక కీలకమైన వ్యక్తి, సీఎంకి అత్యంత సన్నిహితుడు అనుకున్న వ్యక్తి, ఆయన తన భార్య ఫోన్ నంబర్ను కూడా ఇచ్చి ట్యాప్ చేయమన్నారట. అదే ఆరోపణలు. అది నిజంగా విచిత్రం కదా. చాలామంది అంటే నేను ఈ మధ్యకాలంలో కొంతమంది పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడితే ఇంత దారుణమైన అసలు చేస్తారు ఎవరైనా, అసలు మేము ఫోన్లు ఎవరితో మాట్లాడాలి, అసలు మేము ఉద్యోగం చేయాలన్న వద్ద అనే ప్రశ్నలు ఎవరెత్తుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఎవరైనా కావచ్చు, ఇక్కడ ఈ బీఆర్ఎస్ నేతలు అనే ఈ 2 కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 కాలమ్స్లో పెద్ద నేతలు ఎవరైనా ఉండొచ్చు. మాజీ ఎంటైర్ వ్యవస్థ నడిపించే వ్యక్తి అయి ఉండొచ్చు, ఆయన పక్కన ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు, ఆయన కొడుకు అయి ఉండొచ్చు, ఎవరైనా సరే. ఇట్లా రకరకాల ఎవరు అనేది ప్రస్తుతానికి చెప్పలేం. ఇన్వెస్టిగేషన్లో ఎప్పటికైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సంచలనమైన అరెస్టులు కూడా జరిగే అవకాశం. ఫోన్ ట్యాపింగ్, ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కారు ఫోన్ ట్యాపింగ్ చాలా సీరియస్గా తీసుకుంది. సో ఆ ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా ఎంతమంది నేతలను ఇబ్బంది పెట్టారు, ఎంతమందిని అరెస్టులు చేశారు, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేశారు, ఎంతమంది దగ్గర వసూలు చేశారు, ఎంతమంది జీవితాలను చిన్నాభిన్నం చేశారు. అక్కడ అయితే ఏకంగా భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టి విడాకులు కూడా ఇప్పించేశారు. సో ఇంతటి దారుణాలకు పాల్పడిన ఆ వ్యక్తులు బీఆర్ఎస్ నేత, ఆ కీలకమైన వ్యక్తులు ఎవరన్న దాని మీద ఆ కింగ్ పిన్ ఎవరు అంటే మనం ఉంటాం సూత్రధారులు, వీళ్ళందరూ పాత్రధారులు అంతే. వీళ్ళిద్దరూ మాత్రం సూత్రధారులు, బ్యాక్ నుంచి నడిపిన సూత్రధారులు, బ్యాక్ ఉండి నడిపించి అది ప్రతిపక్ష నేతల మీద కుట్ర చేసిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేయించిన వాళ్ళు, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళని బ్లాక్మెయిల్ చేయించిన వాళ్ళు, అనేక వ్యవస్థలో ప్రముఖుల్ని బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు. సో ఇట్లా ఎంతోమందిని బ్లాక్మెయిలింగ్కి పాల్పడిన ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నేత అండ్ బీఆర్ఎస్ నేత, వీళ్ళిద్దరి నుంచి ఇక్కడ ప్రభాకర్ రావుకి ఆదేశాలు వస్తాయి. ప్రభాకర్ రావు నుంచి ప్రణీత్ రావుకి వెళ్తాయి. ప్రణీత్ రావు నుంచి కోఆర్డినేషన్ రాధాకృష్ణతో ఉంటుంది, భుజంగరావుతో ఉంటుంది, తిరుపతి అన్నతో ఉంటుంది, ఇంకో ప్రైవేటు వ్యక్తితో ఈ కోఆర్డినేషన్ అంతా కూడా ఉంటుంది. ఇదంతా కూడా ఒక న్యూస్ ఛానల్ ఆఫీస్ నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా అక్కడ సర్వర్లు ఏర్పాటు చేశారు. మరి ఆ ప్లేస్ ఎందుకు సురక్షితం అనుకున్నారో, లేకపోతే వన్ ఆఫ్ ది సర్వరో, లేకపోతే టోటల్గా పూర్తి సర్వర్ అక్కడే పెట్టారో తెలియదు. కానీ ఇదే మాదాపూర్లో కొంచెం సమీపంలో ఇక్కడే, అది కూడా బీఆర్ఎస్ ఆఫీస్కి అత్యంత సమీపంలోనే ఉన్న అయ్యప్ప సొసైటీలో ఉన్న ఆ న్యూస్ ఛానల్ ఆఫీస్లోనే సర్వర్లు ఏర్పాటు చేయటం, ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన ఆ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ అన్నింటి కూడా ఇక్కడ. రవిపాల్ అనే వ్యక్తి కూడా కీలకం. వ్యక్తి రవిపాల్ ఉండొచ్చు. ఎందుకంటే రవిపాల్ అనే వ్యక్తే డివైస్ని మొత్తం తెప్పించాడు. ఎస్ఐబి నుంచి కూడా అధికారికంగా డబ్బులు కూడా ఎస్ఐబి నుంచే రవిపాల్కి చెల్లించారు. ఎస్. సో రవిపాల్ అనే టెక్నికల్ ఎక్స్పర్ట్ని ఇందులో వినియోగించారు. సో ఇంకోటి మీరు గమనిస్తే చూసే వియర్స్ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎన్నికలకు ముందు 2023 ఎన్నికలు, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐఫోన్ వాడుతున్న అంటే యాపిల్ ఫోన్ వాడుతున్న చాలామందికి అలర్ట్ మెసేజ్ యాపిల్ కంపెనీ ఒక అలర్ట్ మెసేజ్ పంపింది. మీ ఫోన్ని ఒక స్టేట్ అథారిటీయా బహుశా ఆ మెయిల్లో సారాంశం కూడా అదే, రాష్ట్రానికి సంబంధించిన కొన్ని సంస్థలు మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నట్టుగా అనుమానం ఉంది, సో చెక్ చేసుకోండి అంటూ యాపిల్ కంపెనీ వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్లు పంపింది. వాళ్ళందరూ కూడా ప్రముఖులు, వాళ్ళు మీడియా వాళ్ళు కావచ్చు, మీడియా యజమానులు అయి ఉండొచ్చు, జర్నలిస్టులు అయి ఉండొచ్చు, రియల్టర్లు అయి ఉండొచ్చు, సినిమా వాళ్ళు అయి ఉండొచ్చు, ఇట్లా చాలామందికి మెయిల్స్ వచ్చాయి. మిమ్మల్ని అందరినీ కూడా స్టేట్ ఆర్గనైజ్డ్ కంపెనీ మిమ్మల్ని ట్రాక్ చేస్తోంది, అలర్ట్గా ఉండండి అని వాళ్ళందరూ క్లియర్గా దానిలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆ మెయిల్ చూసిన తర్వాత చాలామంది భయపడ్డారు, ఆందోళనకు గురయ్యారు. అయితే ఇది కేవలం యాపిల్ కంపెనీకి సంబంధించి, ఐఫోన్ అత్యంత సురక్షితం కాబట్టి అది క్యాచ్ చేసింది, ప్రైవసీ ఎక్కువ కాబట్టి అది మనం క్యాచ్ చేసింది. సో యాపిల్ యూజర్స్ని మాత్రం ఈ అవకాశం కల్పించింది, వాళ్ళందరినీ అలర్ట్ అయ్యేందుకు మెయిల్ చేసింది. సో ఆ మెయిల్ చూసినాక చాలామంది అలర్ట్ అయ్యారు, ఆ సిమ్ వాడకుండా పక్కన పడేయటం అనేది జరిగింది. సో టోటల్గా ఇందులో కింగ్ పిన్ ఎవరు అన్న దాని మీద విపరీతమైన డిస్కషన్ నడుస్తుంది. ఆ కింగ్ పిన్ ఎవరు అనేది అతి త్వరలో తేలబోతోంది. ఇందాక చెప్పినట్టుగా బీఆర్ఎస్ నేతలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరిలో ఒకరు కింగ్ పిన్, ఎంటైర్ వ్యవస్థ అందరినీ కూడా నడిపించిన వ్యక్తి కింగ్ పిన్ ఉన్నారు. సో ఆ కింగ్ పిన్ ఎవరు, ఈ ఇందాక నేను చెప్పినట్టుగా ఈ బీఆర్ఎస్ నేతలు ఇద్దరికీ కూడా పైనుంచి ఒకరు కమాండ్ ఇచ్చారు. అది ఎక్కడో కూర్చుని ఫామ్ హౌస్లోంచి కమాండింగ్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే హైదరాబాద్లో నడిబొడ్డున బేగంపేటలో ఉండి కమాండింగ్ ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే జూబ్లీస్లో ఉన్న వాళ్ళ పార్టీ కార్యాలయం నుంచి కమాండింగ్ ఇచ్చి ఉండొచ్చు. ఇవన్నీ కాకుండా వాళ్ళు ఎంచుకున్న ఒక న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో న్యూస్ ఛానల్ ఆఫీస్ నుంచి ఈ కమాండింగ్స్ అంతా ఇచ్చి ఉండొచ్చు. ఈ కింగ్ పిన్ ఎవరు, ఇక్కడ కీలకం, ఈ కింగ్ పిన్ ఎవరు,
ఇంతటి కుట్రకు పాల్పడింది ఎవరు? ఇంతమంది ఫోన్లు ట్రాప్ చేసి ఇంతమందిని ఇబ్బంది పెట్టి వాళ్ళ స్వేచ్ఛను హరిస్తూ ఈ విధంగా చట్టవిరుద్ధమైన ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడిన ఆ కింగ్ పిన్ ఎవరు? ఆ అవసరం ఏమొచ్చింది అన్న దాని మీదే పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అందువల్ల పూర్తి ఆధారాలు లేకుండా వేగ్గా ఎవరి పేరు పడితే వాళ్ళ పేరు మనం ప్రస్తుతం చెప్పట్లేదు.